రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. నిన్న మొన్నటి వరకు పత్రికలు, కోర్టులు కూడా పళ్లను, ఇతర ఆహార పదార్థాలను ఎలా కల్తీ చేస్తున్నారు, పళ్లను ఏ ఏ రసాయనాలతో మాగబెడుతున్నారు, ఏ ఏ ఆహార పదార్థాల్లో ఎలా కల్తీ చేస్తున్నారు, ప్రజలు ఎలా ఆరోగ్యానికి దూరం అవుతున్నారు, అనారోగ్యానికి దగ్గర అవుతున్నారని మీడియా అలాగే కోర్టులు ఆందోళన చెందాయో దాని మీద ఇప్పుడిప్పుడే కొద్దిగా చర్యలు మొదలైనట్టు కనపడుతుంది. అది ఎంత సీరియస్గా చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడక్కడ తనిఖీలు, కొద్దిగా సీజ్ చేయడాలు ఇలాంటివి గడిచిన వారం రోజులుగా చూస్తున్నాం. ఇంతలోనే కొద్ది రోజులుగా మరొక గందరగోళం కూడా ప్రజల్ని భయపెడుతుంది. ప్రత్యేకించి మందులు, నకిలీ మందులు మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయనేది నిజానికి యాంటీబయాటిక్స్ పేరుతో జరుగుతున్న ఒక గందరగోళ పరిస్థితుల మీద దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితమే మా పాపారావు గారు మేము చర్చించాం. కానీ ఒక్క యాంటీబయాటిక్సే కాదు, జలుబు, దగ్గు ఇవే కాదు, క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు కూడా నకిలీ మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఖరీదైన వైద్యం పేరుతో లక్షల రూపాయలు రోగుల నుంచి వసూలు చేసి వారికి మాత్రం నాసిరకం మందులు ఇచ్చి ప్రాణాలు తీసేస్తున్నారు. మందులు తయారు చేస్తున్న కంపెనీలు కావచ్చు, లేవు అవి నకిలీ మందులని తెలిసి కూడా ప్రభుత్వానికి తెలియచేయకుండా కంపెనీలతో కుమ్మక్కవుతున్న కొంతమంది ఆసుపత్రులు, కొంతమంది డాక్టర్లు కూడా కలిసి ఈ ప్రాణాలు తీసేస్తున్న క్రతువులో భాగం పంచుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ రకమైన పరిస్థితి నెలకొన్నది? మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని మందులు దిగుమతి అవుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఎక్కువగా కల్తీలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ప్రపంచంలోనే ఫార్మా హబ్గా పేరు పొందిన హైదరాబాద్ కూడా ఇలాంటి నకిలీ రాయల వల్ల చెడ్డ పేరు వస్తుందనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత దీన్ని సీరియస్గా తీసుకుంటుంది అనేది కీలకమైన అంశం. దీని మీద డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. రైట్, ఈ అంశం మీద మాట్లాడడానికి ఫార్మర్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెంకటరెడ్డి గారు, అలాగే ఆయుర్వేదంలో అనుభవం ఉన్న ఆయుర్వేద డాక్టర్గా కూడా ఉన్న బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ పాపారావు గారు, ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ పాపారావు గారు, డాక్టర్ వినయ్ కుమార్ గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా కూడా ఉన్నారు. ప్రభుత్వాల పనితీరులు ఎలా ఉంటాయనే దాని మీద రాజకీయ కోణం కూడా ఉంటుందని ఆ ఇద్దరు డాక్టర్లను ఇక్కడికి పిలవడం జరిగింది. ముందుగా పాపారావు గారు, మన గతంలో యాంటీబయాటిక్స్ గురించి మాత్రమే చర్చించాం. అప్పుడు మీరు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఒక యాంటీబయాటిక్స్ కాదు, దగ్గు, తుమ్ము, ఇంకేదైనా అన్నిటికీతో పాటు నాకు ఆందోళన చెందుతున్నది ఏంటంటే ఇవాళ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అది ఒక అంటువ్యాధిలాగా పెరిగిపోతుంది క్యాన్సర్. అలాంటి క్యాన్సర్ కూడా ఇలాంటి మందులు ఇస్తే మీ డాక్టర్లు ఏం డాక్టర్లు, మీ ఆసుపత్రులు ఏం ఆసుపత్రులు? పాపారావు గారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ బ్లేమింగ్ యువర్ కమ్యూనిటీ. ఖచ్చితంగా వైద్యులు కూడా బాధ్యత ఉంది. అయితే కేవలం వైద్యులదే కాదు, ఎక్కడైతే నకిలీ అనేది వచ్చిందో, ఎక్కడైతే ఆలోచనలో నకిలీతనం వచ్చిందో, నకిలీ వైద్యులు ఉన్నట్లే నకిలీ మందులు ఉంటాయి, అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది ప్రతి చోట. ఇది సమాజంలో ఉన్న ఒక రుగ్మత, సమాజం యొక్క రుగ్మతను రిఫ్లెక్ట్ చేస్తుంది ఏది నకిలీ విధానం అనేది. మీరు చెప్పినట్టు పండ్లలోనూ, కూరల్లోనూ అన్నిటిలో నకిలీ ఉంది, నకిలీ కరెన్సీ ఉంది, నకిలీ. అయితే దీని నకిలీ విషయంలో వైద్యుడిగా మేము చేయగలిగింది ఏంటంటే అప్రమత్తంగా ఉంటాం. ఏదైతే తగిన విధంగా రోగి స్పందించలేదో, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదో అలాంటి పరిస్థితుల్లోనూ, అలాగే రోగికి ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్, వేరే ఏదైనా మనం ఊహించని అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు, లేదా ఆ యాంటీబయాటిక్స్ వల్ల, లేదా ఏ డ్రగ్ అయినా సరే అసలు ఏమాత్రం పనిచేయనప్పుడు, లేదా వేరే టాక్సిక్ ఎఫెక్ట్స్ అంటే ఏ కిడ్నీసో లివరో ఏదో ఎఫెక్ట్ అయిపోయినప్పుడు, ఇలాంటప్పుడు ఖచ్చితంగా అనిత్యం మా మెదడులో మెదిలేది ఈ స్పూరియస్నెస్ ఎక్కడన్నా ఉందా, అయితే ఫేక్ డ్రగ్స్ ఎక్కడన్నా ఉందా. అయితే మేము హై అండ్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి నార్మల్గా హై అండ్ మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. ఫేక్ డ్రగ్స్ రావటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, చాలా ఎక్కువ హై అండ్ హాస్పిటల్స్లో. ఎందుకంటే అక్కడ రోగి యొక్క రెస్పాన్స్కి, ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ కాకుండా ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. సో చాలా చోట్ల ఇది ఎక్కడైతే
ఒక రకంగా నకిలీ వైద్యులు ఉంటారు, నకిలీ మందులు ఉన్నట్లు నకిలీ మందులు వాడకం కూడా అక్కడ ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే వీటిని గుర్తించడంలో చాలా అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఈ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుందో దాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వైద్యునిగా అలాగే నర్సెస్, పారామెడికల్, మెడిసిన్, ఫార్మసీ సిబ్బంది ఎవరైనా సరే ఇది ఫేక్ మెడిసిన్ అని గుర్తించడానికి వైద్యునిగా నేను పేషెంట్లు చూస్తాను. ఎందుకంటే మందుని డైరెక్ట్గా చూడకపోవచ్చు, అలాగే మందుని డైరెక్ట్గా చూసే ఫార్మసిస్టులు ఉంటారు, వాటిని డెలివరీ చేసే నర్సెస్ ఉంటారు. వాళ్ళు కూడా ఇది కేవలం అదే డ్రగ్లా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఫేక్ డ్రగ్స్ ఎక్కడ వస్తాయంటే ఎక్కడైతే కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో అదే పోలిన మందులు ఫేక్ డ్రగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. రైట్. సో అలాగే ఎక్కువగా వాడే మందులు ఇలాంటివన్నీ కూడా యూజువల్గా ఫేక్ డ్రగ్స్ ఎక్కువగా వస్తాయి. డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఇదేదో ఇప్పుడు పుట్టిన సమస్య, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన సమస్య, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వచ్చిన సమస్య అని నేను అనుకోవడంలా. ఖచ్చితంగా ఇది వ్యాపారంలో భాగంగా జరుగుతున్న, చాలా కాలంగా జరుగుతున్న ఒక దందా, నకిలీ దందా. ఈ నకిలీ దందాని అరికట్టలేని ఒక అసమర్థత ప్రభుత్వాల్లో కనబడుతుంది. అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వడం వల్లనే ఇవాళ రోగాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకి ఇటీవల కాలంలో మనమే మీరు కూడా ఉన్న ఇంకో డిబేట్ కూడా చేసాం మనం. హైదరాబాద్ అనేది ఫార్మా హబ్. ప్రపంచంలో 2/3 వంతు మందుల్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్గా గుర్తింపు ఉంది. ఇంకో ఫార్మాసిటీ రాబోతుంది కూడా. ఇంకో ఫార్మాసిటీ రాబోతుంది. దానికోసం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. ఇంత గొప్ప హైదరాబాద్ నగరం మరొక ఘనతను కూడా పెట్టుకుంది. డయాబెటిక్లో చాలా అగ్రభాగాన్ని దూసుకెళ్తుంది. ఇక్కడ షుగర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు, బీపీ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో డెంటల్ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు డెంటల్ రోగాలు, దంత రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ మన దగ్గరే అది బాగా పెరుగుతోందని చెప్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. వీటికి తోడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన రోగం, అంటువ్యాధిలాగా ప్రబలుతుందని మనమే అంటున్నాం. ఇన్ని ఉన్న నేపథ్యంలో ఎక్కడ లోపం ఉంది? ఎందుకు ఈ నకిలీ మందులు ఈ రకంగా ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా హాస్పిటల్ని కుమ్మేస్తున్నాయి? ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి, ఎందుకు? మీ అబ్జర్వేషన్ ఏంటి? స్పూరియస్ డ్రగ్స్ అంటే బేసికలీ ఫేక్ డ్రగ్స్ ఆర్ కౌంటర్ఫీట్ డ్రగ్స్. అంటే ఏదైతే డ్రగ్ లేబుల్ ఉంటుందో అది కాకుండా వేరే డ్రగ్ అందులో ఉండడం, ఆర్ అంత క్వాంటిటీలో ఉండకుండా తక్కువ క్వాంటిటీలో ఉండడం, దాంతో రోగాన్ని ఎఫెక్టివ్గా క్యూర్ చేయలేకపోవడం, ఇవి స్పూరియస్ డ్రగ్స్. ఇది భారతదేశంలోనే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న దాంట్లో అది ఎంతవరకు అథెంటికేట్ చేయలేదు, కానీ ఒక స్టడీ ప్రకారం 75% ఆఫ్ డ్రగ్ మార్కెట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. భారతదేశం నుంచి బయటికి పంపించిన దాంట్లో 75% స్పూరియస్ డ్రగ్స్ ఇండియా నుంచి వెళ్తున్నాయని వచ్చింది. 7% ఈజిప్ట్ నుంచి వస్తున్నాయని వచ్చింది. మన దగ్గరకు వస్తున్నాయి లేదు, వరల్డ్ ఓవర్. ప్రపంచ దేశాలలో 7% ఈజిప్ట్ అయితే 75% లీడర్స్. 75 మనం వీఆర్ లీడింగ్. యుఎస్లో వరల్డ్ ఓవర్, నాట్ యుఎస్, $55 బిలియన్ వర్త్ డ్రగ్స్ స్పూరియస్గా ఉన్నాయని తెలియదు. మనం ఇంత టెర్రరిజం గురించి మాట్లాడతాం. 40 సంవత్సరాల్లో 65,000 మంది టెర్రరిజంతో చనిపోయారని తేలింది. 65,000. 40 సంవత్సరాల్లో 65,000 మంది. ఒక్క సంవత్సరంలో స్పూరియస్ డ్రగ్స్ వలన చైనాలోనే 2 lakh పీపుల్ చనిపోయారు. సో అండ్ కామనెస్ట్గా ఏంటంటే ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉందో ఆ డ్రగ్సే స్పూరియస్గా ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాయగరా, టామిఫ్లూ, ఆ తర్వాత అక్కడ కూడా మనిషి బలహీనత ఆధారంగానే బోటాక్స్, యాంటీమలేరియల్ డ్రగ్స్, కాఫ్ సిరప్స్, మల్టీవిటమిన్స్, ఇవి చాలా ఎక్కువగా స్పూరియస్ డ్రగ్స్ వస్తున్నాయి అన్నది లాస్ట్ ఇయరే లాహోర్లో హార్ట్కి సంబంధించిన మెడిసిన్ ఇస్తే 200 మంది చనిపోయాక దాన్ని చూస్తేనేమో అందులో ఒక యాంటీ మలేరియల్ టాక్సిక్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంది. హార్ట్కి సంబంధించిన మందు లేదు అందులో, యాంటీ మలేరియల్ ఎక్కువగా ఉంది. దాంతో 200 మంది చనిపోవడమే కాకుండా 1000 మంది సిక్ అయిపోయారు. సో మా అదృష్టం ఏంటంటే పాపారావు గారు చెప్పినట్టు ఇప్పుడు అపోలో హాస్పిటల్లో
క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ ఈ హాస్పిటల్కి వెళ్తే బతుకుతారు అన్న దాంట్లో వెళ్తున్నారు కాబట్టి అలాగా పేరు తెచ్చుకుందామని హై ఎండ్ డ్రగ్స్ చాలా ఎక్కువగా వాడతారు. పేషెంట్ కూడా అపోలో హాస్పిటల్కి వస్తే ఖర్చు ఎక్కువ అవుద్దని తయారీతోనే వస్తాడు, ఖర్చు పెడతారు. మెడిసిన్స్ కూడా ఎంతైనా కానీ ఇవన్నీ ఏమైపోతాయంటే మీకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు నీకు సర్జరీ చేస్తాం, దానికి ప్యాకేజీ 10,000 రూపాయలు అని మాట్లాడుకుంటే దాంట్లో ఎంత ఎక్కువ సేవ్ చేసుకుందాము అని మొదలుపెట్టినప్పుడు ఈ డ్రగ్ ఇవి తెర మీద ప్రతిది ఒకటి సర్జరీ చేస్తున్నప్పుడు సూచర్ మెటీరియల్ చీప్దే వాడతారు, డ్రగ్ సర్జికల్ మెటీరియల్ చీప్దే వాడతారు, మందులు చీప్దే వాడతారు. సో ప్రతిదీ అలాగ చేసినప్పుడు కాంప్రమైజ్ చీప్ వాడతారు కదా, వాడరు కదా. ఏమో మీ డాక్టర్ బట్ అది కూడా డౌట్ వస్తుంది. అక్కడ కాంప్రమైజ్ అయిపోయేసరికి ఈ లెసర్ నోన్ హాస్పిటల్స్లో మార్జిన్స్ ఎక్కువ పెంచుకుందాం అని పోయేసరికి సో దాంతో మేము చూస్తూ ఉంటాం రికరెన్స్ రేట్స్ కూడా అక్కడ నుంచి ఎక్కువ వస్తుంటాయి మాకు. ఇప్పుడు హర్నియా సర్జరీ చేస్తే రావడం మళ్ళీ ఎక్కువ రావడం మాకు అలాంటి హాస్పిటల్స్ నుంచే వస్తూ ఉంటాయి. సో దీన్ని అరికట్టడం అన్నది ప్రభుత్వం ఎంతవరకు అయితే బాధ్యతో హాస్పిటల్స్ కూడా వాళ్ళు అంటే ఒక పేరు తెచ్చుకుందాం అని కాకుండా డబ్బు తెచ్చుకుందాం అనేసరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. అల్లోపతిలో ఉన్న ఈ నకిలీ మందులు లేకపోతే ఈ వ్యాపార దందా ఇప్పుడు ఆయన చెప్పింది ఫిగర్ చూస్తే భయం వేస్తుంది. 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 65,000 మందిని ఉగ్రవాదులు తీవ్రవాదులు చంపితే ఒక చైనాలో ఒక సంవత్సరమే నకిలీ మందులతో 2 లక్షల మంది చనిపోయారంటే సంవత్సరం కాదండి, ఒక ఇన్సిడెంట్తో ఒక దగ్గు మందుకు బదులు డైఇథైల్ గ్లైకాల్ అనే ఒక మందు మార్కెట్లోకి వెళ్ళింది. 65,000 మంది బంగ్లాదేశ్లో ఒకే రోజున చనిపోయారు మెనింజైటిస్ కి. దాంతో మనం మైవర్ మాత్రం చెప్పకండి, అక్కడ ఎక్కువ మంది చచ్చిపోయినా మన దగ్గర చనిపోకూడదని అనుకుందాం కానీ చైనాతో పోల్చుకుని మనం తక్కువ కదా అని మాత్రం అనుకోవద్దు దయచేసి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అల్లోపతి అంటే ఇంగ్లీష్ వైద్యంలో వస్తున్న ఈ నకిలీ మందులు ఈ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో టాబ్లెట్ తయారు చేసేసి పిండి ముద్దలు తయారు చేసేసి పంపించేసి ఈ వ్యవహారాన్ని ఆయుర్వేదం ఎలా చూస్తోంది? ఆయుర్వేద వైద్యుడిగా వాళ్ళ దాని మీద కామెంట్ ఏంటి మీ స్పందన? నేను ముందు పొలిటికల్ కామెంట్ చెప్తాను, వినయ్ గారికి కంటిన్యూయేషన్ కామెంట్. మీరు సర్జరీ కోసం స్టంట్లు వేస్తారంటారు కదా, మన బైపాస్ మామూలుగా కార్డియాక్ ప్రాబ్లమ్ స్టంట్ వేస్తారు కదా. మీరు ఆరోగ్యశ్రీ స్టంట్ అంటే 30,000 అండి, మీరు వేయించుకుంటారు, ఇంకా 40,000 కడితే మీకు వేరే స్టంట్ వేస్తామంటారు. మంచిది వేస్తామంటారు అంటే మీకు అంతకంటే వేరే ఎక్కువ అవసరం లేదు. మీరు నిమ్స్ హాస్పిటల్ పోండి, ఇంకా ఈవెన్ ఎవరైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మీకు ఆరోగ్యశ్రీ స్టంట్ అయితే 30,000, మీరు కొనుక్కుంటే ₹1,00,000. పాపారావు గారు అంటే అక్కడ ఒక డిఫరెన్స్ అండి, నేను విన్నాను ఇంత ముందు. లేదు, డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అని ఉంటాయి, లేదు ఒక్క నిమిషం, ఆర్డినరీ స్టెంట్స్ అని ఉంటాయి. డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ స్టెంట్స్. 10 సంవత్సరాలు ఇందాక కొన్ని హాస్పిటల్స్ పేర్లు కూడా చెప్పారు, నేను పేర్లు చెప్పను కానీ దాదాపు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద వెళ్లే హృద్రోగులకి వేసే స్టంట్లు ఒక రకం. అదే రోగి నేను కొద్దిగా ఎక్కువ డబ్బులు ఆరోగ్యశ్రీ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అలౌ చేయదు అంటే ఆరోగ్యశ్రీని అడగాలి మీరు. మిమ్మల్ని అంటలేదు సార్, మిమ్మల్ని కాదు, వారన్నది కూడా ప్రభుత్వము కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే వ్యవహారం. నెంబర్ 2, మీరు క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారు కదా, తర్వాత లెన్స్ వేస్తారు. మీరు ఆరోగ్యశ్రీ మేము హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చే లెన్స్ వేరు, మీరు కొనుక్కుంటే 2,000, 4,000, 10,000 అవుతాయండి, మీరు కొనుక్కుంటారు. లెన్స్ కూడా ఉంది, మీరు ముందే చెప్పేస్తారు. కొనుక్కుంటే ముందు తెచ్చేసుకుంటే ముందు లెన్స్ వేస్తారు. దిస్ ఈస్ ద ప్రభుత్వ ఆసుపత్రి, సరోజినీ దేవి హాస్పిటల్ జరుగుతుంది తతంగని చెప్తాను నేను, బయట హాస్పిటల్ కాదు. ఈ విధమైన డిస్పారిటీ మొదటి నుంచి ఉంది. అయితే మీకు దురదృష్టం ఏంటంటే ఈవెన్ ఆయుర్వేదంలో కూడా ఈ రోజు వరకు కూడా ఏవైతే మేము చెట్ల మందులు అనేది అంటే మామూలుగా హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ మినరల్ ప్రొడక్ట్స్ కానీ అవన్నీ కూడా స్టెబిలైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిల్లో నమ్మకంతో జరగాల్సింది తప్ప అక్కడ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. అందుకోసం మీరు అన్నట్టు అలోపతిలో నకిలీ మందులు వస్తాయి కానీ ఆయుర్వేదంలో అంతకంటే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే నమ్మకం కూడా పోగొట్టుకుంది. అందుకోసమే ఆయుర్వేదంలో బేసిక్ ఇష్యూ ఏంటంటే సార్, డాక్టర్ మీద నమ్మకంతో రావాల్సింది అక్కడికి, కొన్ని కంపెనీ మీద నమ్మకంతో. హోమియోపతిని అలాగే వాళ్ళు కొంతమంది మోసం చేస్తున్నారు, చక్కెర గోళీలు ఇచ్చి హోమియోపతి మీద. ఆయుర్వేదిక్ కూడా
ఆయుర్వేదిక్ ముసుగులు అల్లోపతిక్ మందులు కూడా చాలా వస్తున్నాయి. మీకు- నేనే పట్టుకున్నాను నేను. అందుకోసం చెప్తున్నాను సార్. కోట్ల విలువైన మందులు పట్టుకున్నాను. మీకు ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటంటే సార్, ఆయుర్వేదంలో సపోజ్ ఒక త్రిఫలా చూర్ణం అన్నారు అనుకోండి సార్, ఆ త్రిఫలా చూర్ణం ఇందులో త్రిఫలాలు కరెక్ట్ గా ఈ క్వాంటిటీలో ఉన్నాయా లేవా యాజ్ పర్ ది బుక్ అనేది ఇంపార్టెంట్. ఆ 3 చెట్ల మందులే కదా, ఆ 3 చెట్ల మందులు ఉన్నాయా లేవని టెస్ట్ చేసినట్టు ల్యాబొరేటరీలో ఏం లేదు, కలిపిన తర్వాత ఇంకా వాటిని మీరు నమ్మకంతో తీసుకోవాల్సిందే. కాబట్టి ఇది నమ్మకమే ఇంపార్టెంట్ అయిపోయింది ఆయుర్వేదంలో తప్పిస్తే ఇంకంతకంటే వేరే మార్గం లేనే లేదు. ఇప్పుడే ఈ మధ్యలోనే HPC అంటే సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ పెట్టి కొంత స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాటిని డ్రగ్ స్టెబిలైజేషన్ ల్యాబొరేటరీ పెట్టినారు, కానీ దాంట్లో ఇప్పటిదాకా ప్రాపర్ గా స్టెబిలైజ్ అయిన దాఖలాలు ఎక్కడ లేవు. మొత్తం దేశం మొత్తం మీద ఈ ప్రాబ్లం ఉంది, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. మీకు అందుకోసమనే పెద్ద పెద్ద స్వాములు ఈ మధ్యలో చాలా మంది, ఈ మధ్యలో అంతకుముందు కూడా ఒక 30 ఏళ్ల కింద కూడా స్వాములందరూ కూడా ఆయుర్వేదం ఎక్స్పోర్ట్ చేస్తున్న పేరు మీద చాలా దుర్మార్గపు పనులు కూడా చేశారు. నల్ల మందులు లాంటి వ్యాపారాన్ని కూడా ఆయుర్వేదం ముసుగులో చేసినటువంటి సంఘటనలు మేజర్ ప్రాబ్లం. బట్ అలోపతి డ్రగ్స్ లో నేను సారు మాకు డైరెక్టర్ గా అంతకంటే ముందు మేము మ్యానుఫ్యాక్చర్ గా చెప్తున్నాను. విషయం ఏంటంటే సార్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్య సార్ ఒకటి సార్, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేటప్పుడు మందుల గురించే మాట్లాడుకుంటాం. మీకు 1,00,000 సమస్యలు ఉండొచ్చు, మీకు సమస్యలు ఎక్కువ ఉండి నడపలేకపోతే మూసేసుకోండి. నేను కంపెనీ తరఫున మాట్లాడుతున్నాను, ఒకటి లాజిక్ చెప్తున్నాను. ఒక డాక్టర్ కూడా చెప్తున్నాను, ఒక పేషెంట్ నా దగ్గరకు వస్తున్నాడు, ఫీవర్ తో నా దగ్గరకు వస్తాడు, నేను పారాసిటమాల్ గోళీ రాస్తాను నేను డాక్టర్ గా. దాంట్లో ఫిజికల్ పారామీటర్ నా కంపెనీలో 500 mg పారాసిటమాల్ ఉంటుంది, అందులో ఇబ్బంది లేదు, అన్ని బాగానే ఉంటాయి. అవి మీకు స్టమక్లకు పోయిన తర్వాత ప్రాపర్గా డిజాల్వ్ కాకుండా ప్రాపర్ సిస్టంలో అయితే ఫార్మకోపియా స్టాండర్డ్స్ ప్రకారం మీ బాడీలోకి అబ్జర్వ్ కాకపోతే ఆ మందు పని చేయకపోతే జ్వరం వల్ల కూడా పెంచి తెచ్చిపోతున్నాడు. సార్ చెప్పినట్టు వినయ్ గారు చెప్పినట్టు డైరెక్ట్ నష్టం 2 లక్షలు అయితే ఇండైరెక్ట్ గా నేను కూడా 20 లక్షల మంది చనిపోతున్నాను, ఆశ్చర్యం లేదు. మీరు అన్నదానికి ఇప్పుడే సెంటెన్స్ అన్నారు. జిఎన్ సింగ్ అని సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్, ఆయన ఏమన్నాడంటే యుఎస్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ నేను వెళ్తే దెన్ కంట్రీలో ఉన్న ఫార్మసీ 99% ఆఫ్ ఇట్ వెళ్ళాలి సార్, వెళ్ళాలి. ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతూ ప్రాణాలు కాపాడుకోలేనప్పుడు? వెంకటరెడ్డి గారు మీరు సుదీర్ఘకాలం నేను విభేదిస్తున్నానండి. జిఎన్ సింగ్ అలాగనే అవకాశం లేదు. ఎందుచేత అంటే ఈవేళ భారతదేశం నుంచి సుమారు 1,20,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ డ్రగ్స్ అన్ని దేశాలకి 200% ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అక్కడంతా కూడా టెస్ట్ చేసి చూస్తున్నారు. ఇందులో ఏదో ఎవరో 70%, 60%, 50% స్పూరియస్ అని చెప్పి అది స్టేట్మెంట్ వస్తుంది, కానీ ప్రూఫ్ మట్టుకు ఎక్కడ చూపించడం జరగటం లేదు. ఒకటి రైట్, అది ఒకటి అనుకోండి. రెండోది, మీరు సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేశారు కాబట్టి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మీరు 10 ఏళ్ళ పైన రిటైర్ అయ్యి బయటకు వచ్చి చాలా టెక్నాలజీ పెరిగింది, మన యంత్రాంగం పెరిగింది, మన అబ్జర్వేషన్ పెరిగింది, డాక్టర్లు పెరిగారు, హాస్పిటల్స్ పెరిగాయి. ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీ పెరిగింది, కొద్దిగా పెరిగిన టెక్నాలజీ అంత పెరగలేదని టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. డ్రగ్స్ కంట్రోల్లో ఈవేళ పేపర్లో రాశారు 5 మంది అనలిస్టులు ఉన్నారని చెప్పేశానండి. ఇన్ని వేల షాపులకి 5 మంది అనలిస్టులు అంటే చాలా అన్యాయం. అది సంఖ్య పెంచాలి, అనలిస్టులు సంఖ్య పెంచాలి. శాంపుల్స్ తీశారు అందుకనే. కాబట్టి హాస్పిటల్కేమో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేస్తారు, మెడికల్ షాపులకేమో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేస్తారు, మందులు తయారు చేసే కంపెనీలకేమో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఇక్కడ మాత్రం అవసరమైన అనలిస్టులు పెట్టుకోవాలంటే ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. తర్వాత శాంపుల్స్ కూడా మీరు చెప్పారు, కాస్ట్లీ మందులు ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ మందులు కూడా స్పూరియస్ వస్తున్నాయని. క్యాన్సర్ స్పూరియస్ మందు అనాలిసిస్కి తీయాలంటే దానికి ఇన్స్పెక్టర్ డబ్బులు ఇచ్చి తీయాలి. వేలు లక్షలు అవుతాయి ఆ మందులు తీయాలంటే. అంత బడ్జెట్ ఇవ్వాలి ప్రభుత్వం ఇన్స్పెక్టర్లకి. కాబట్టి ఖరీదైన మందులు శాంపుల్స్ చాలా తక్కువ తీస్తున్నారు. ఇది మటుకు యథార్థం. ఎందుచేతంటే వారికి శాంపుల్స్ తీయటానికి మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ప్రభుత్వాల అసమర్థత ఎక్కువ కనపడుతుంది. అసమర్థత వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం దాన్ని అరికట్టలేని ఒక చేతగానితనం, ఒక అసమర్థత ప్రభుత్వాల్లో, అది కేంద్రమా రాష్ట్రమా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ లో కనపడతా ఉంది. అడ్మినిస్ట్రేషన్ లో కాదు అంటే ఇంకా కావాల్సింది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉదాహరణకి ఒక మందు కల్తీ మందు పట్టుకోవాలి మీరు చెప్తున్నారు, కావాల్సింది చెప్తున్నారు. 12 ఏళ్ల నాడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందో అనేది మీ భావన నాకు అర్థమవుతుంది. ఇన్స్పెక్టర్లు పెరిగారు కానీ ల్యాబొరేటరీ కూడా పెంచాలని. ఎనాలిసిస్ బయటికి వెళ్ళి వస్తుంది, దానికి బదులు ఇక్కడే చేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా మీడియా కంపెనీ పేర్లతో సహా బయటపెట్టింది. నాణ్యత లోపించిన ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీలు పెంటా ఫార్మస్యూటికల్స్, హరిసుజిన్, కోర్లెక్స్ ల్యాబ్స్,
మైనోఫార్మ్ ల్యాబ్స్ 2 సార్లు, జిఎంకే 4 సార్లు వచ్చింది. మైనో అని ఉంది, జిఎంకే న్యూ ఫార్మా, రైడ్లీ లైఫ్ సైన్సెస్, ఈఫిల్ ఫార్మా, మ్యామెల్ లైఫ్ సైన్సెస్, స్కై మ్యాప్, వాల్డన్, ఆన్రోజ్, మాక్సన్స్, నీకెమ్ డ్రగ్స్, గోపిష్, ఎవరెస్ట్, మెడిపోల్, ఆన్రోజ్. ఏం సార్ ఇవన్నీ పేరుతో సహా వస్తుంటే మీడియాలో పేర్లు పేరుతో సహా వస్తుంటే నకిలీయేనండి. అదే జిఎస్కే బదులు జిఎంకే కొంచెం మార్చి ఇది చేస్తారన్నమాట. ఇంకోటి ఇది ఓవరాల్గా మందుల షాపుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రులు కనపడుతున్నవి. ఇక డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేస్తున్న కంపెనీలు కూడా నాసిరకం. మైనోఫార్మా, హెచ్జిఎస్, మైనోఫార్మా, సీకోబయోటిక్, రాడికో రెమెడీస్, మైనోఫార్మా ఈయన ఎవరో పెద్ద లీడర్లా ఉన్నాడు ఇండియాకి, యూనిక్యూర్, జీ ల్యాబొరేటరీస్, డెపిన్ ఫార్మా, పీకే మెడిక్విప్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సప్లై చేస్తున్న మందులు నకిలీ మందులు ఇస్తున్నారు అని తెలిసి, ఫలానా కంపెనీలు సరఫరా చేస్తున్నాయని తెలిసి వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి సరఫరా ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చి టెండర్లు తీసుకుని కమిషన్లు కొట్టేసి, ఏం సార్ ఇది ఎట్లా? ఇది వెంకటరెడ్డి గారు మీరే చెప్పాలి. ఎందుకంటే అధికారికంగా ఇవాళ అమృతరావు గారు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్గా ఉన్నారు, వారు రావాల్సింది. వారు ఎందుకో లాస్ట్ మినిట్లో నేను రానని చెప్పారు. వీఆర్ ట్రయింగ్ ఫర్ ఓవర్ ఫోన్. మీరు చెప్పాలి దీనికి ఎవడు బాధ్యుడు, పోతున్న ప్రాణాలకు ఎవడు బాధ్యుడు? కాదండి, కల్తీ మంది మార్కెట్లో ఉందంటే తయారీదారు దగ్గర నుంచి వినియోగదారు దగ్గర నుంచి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా బాధ్యులేనండి. అందులో సందేహం రోగి తప్ప రోగి తప్ప. బట్ రోగం వచ్చేందుకు రోగి కూడా బాధ్యులు అంటే చేయగలిగిందే లేదు. ఇంకా ఇప్పుడు ఈవేళ హాస్పిటల్లో చేరుతున్న కేసుల్లో 10% అడ్మిషన్స్ ఆర్ డ్యూ టు డ్రగ్స్ అండి, నిజం చెప్పాలంటే. అయితే అధిక మోతాదు అవ్వచ్చు, లేదా తక్కువ మోతాదు అవ్వచ్చు, లేదా సరైన టైంలో వేసుకోకపోవచ్చు, మరో కారణం అవ్వచ్చు. స్పూరియస్ కదండి చెప్పేది. ఇంకా స్పూరియస్ అంటారా, స్పూరియస్ పట్టుకునే బాధ్యత పూర్తిగా డ్రగ్స్ కంట్రోల్, అందులో సందేహం ఏమీ లేదు. ఆ డ్రగ్స్ కంట్రోల్కి వాళ్ళ శాంప్లింగ్ పెంచాలి. పూర్వం వాచర్ సిస్టమ్ అని ఉండేదండి. వాచర్ సిస్టమ్ అంటే సపోజ్ వర్షాకాలంలో జలుబు, తలనొప్పి, జ్వరాలు ఎక్కువ వస్తాయి. ఒక వాచర్స్ని పంపిస్తాం, వరుసగా వెళ్ళిపోయి ఒక్కో షాపులోంచి 4 మాత్రలా కొంటాడు, శాంపిల్ తీయడు. 4 మాత్రలు కొనుక్కుంటా ఇక్కడ బయలుదేరి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతాడు. అవి అనాలిసిస్ చేసి ఒక్క ఐడెంటిటీని తర్వాత పర్సంటేజ్ ఒకటే చూసి ఎక్కడన్నా డౌట్ వస్తే వీళ్ళు అక్కడ రైట్ చేస్తారు. ఆ వాచర్ సిస్టమ్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే మటుకు ఇది అరికట్టడానికి అవకాశం. మెడికల్ షాపులు కూడా విచ్చలవిడిగా పెరిగిపోవడం పాపారావు గారు. తర్వాత ఇంకొకటి మెడికల్ షాపులు కూడా విచ్చలవిడిగా పెరిగిపోవడం, ఈ మందుల షాపులు లాభాలు బాగా ఉంటాయని చెప్పేసి ఎవరో నాలాంటి బీఫార్మసీ చదువుకుంటే నా సర్టిఫికేట్ వాడు పెట్టుకుని షాప్ పెట్టుకోవడం, ఈ మధ్య డోర్ డెలివరీ అనే కొత్త బిజినెస్ రావడం, ఇట్లా ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది. సో ఇది కూడా ఏమైనా ఆన్లైన్ కూడా ఆన్లైన్ అసలు రోగిని చూసి ఇస్తేనే నకిలీలు ఇస్తుంటే ఆన్లైన్లో నేను ఫోన్ చేసి నాకు జ్వరం వచ్చింది మందులు తెమ్మంటే ఇది ఏం పాపం ఇది? సో ఈ మారిన వ్యాపార తీరు కూడా ఏమైనా నకిలీలకు ప్రోత్సాహకరం ఉంటుందా? ఈ దందా మనకి అసోచామ్ ఈ మధ్య ఒక ప్రకటన చేసింది. 25% ఆఫ్ ఇండియాలో చలామణి అవుతున్న డ్రగ్స్లో 25% ఫేక్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ క్రమేణా పెరుగుతున్నాయి. యాక్చువల్గా ఇది $10 బిలియన్ ఇండియాలో చేరే అవకాశం త్వరలోనే ఉందని చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్ తయారీ చేయటం చాలా తేలిక. డ్రగ్ మెషిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం కానీ పెట్టుకోవడం కానీ చాలా తేలిక. దాని మంచి లేబుల్స్, సరైన కలర్స్లో బాగా అట్రాక్టివ్గా లేబుల్స్, అలాగే ట్యాబ్లెట్ కలర్స్, టానిక్స్ కలర్స్, బయట ఉండే బాక్స్ మీద యాక్చువల్ మందు కన్నా కూడా ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అట్రాక్ట్ చేయడానికి, అది ఈజీగా మార్కెట్ చేయడానికి. రెండోది మీరు అన్నట్టు ఇక్కడ మెడికల్ షాప్లోకి వచ్చేసరికి ఓవర్ ద కౌంటర్ సేల్స్ చాలా ఎక్కువ. ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా డ్రగ్ ఇస్తే ఏం చేస్తారు, దేనికైతే ఎక్కువ మార్జిన్ ఉందో 4 రకాల మందులు ఉంటాయి. ఒక్కొక్క పుల్లారెడ్డి స్వీట్, ఎల్లారెడ్డి స్వీట్, గంగారెడ్డి, అన్ని స్వీట్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది. అది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. బట్ మార్జినే క్వాలిటీని బట్టి ఉంటుంది. సో ఎక్కడైతే ఎక్కువ మార్జిన్ వస్తుందో కెమిస్ట్కి అది ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ దందాలోనే వచ్చేది ఫేక్ డ్రగ్స్. న్యాచురల్గా ఫేక్ డ్రగ్ ఎక్కువ మార్జిన్ ఉంటుంది, కెమిస్ట్కి మార్జిన్ వస్తుంది, అమ్మేవారికి మార్జిన్ వస్తుంది. కాబట్టి న్యాచురల్గా ఓవర్ ద కౌంటర్ చేసే అన్నీ కూడా ఎక్కువ ఇలా జరుగుతాయి. రెండోది ఇలాగ చేసడం వల్ల అల్టిమేట్గా డ్రగ్ కంట్రోల్ విధానం, అలాగే సరైన పర్సనల్ లేకపోవడం, పూర్తిగా అనాలిసిస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం, కరప్షన్ ఉండటం, ఇవన్నీ ఒక పక్కన ఉంచినా సరే ఈ డ్రగ్
తీసుకునేటప్పుడు పేషెంట్ కూడా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. సరే, మనం ఫుడ్ కావాలంటే సరైన క్వాలిటీ హోటల్కి వెళ్ళి తినడానికి అలవాటు పడతాం, కానీ డ్రగ్ ఏదో ఒకటిలే కొనేద్దాం, ఇవాళకి 2 రోజులకి వేసుకుందాం అనే కాన్షియస్నెస్ చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా 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 ఎక్కువగా 2-3 రోజులు చాలా నాసిరకం మందులు వాడి అప్పుడు మా దగ్గరికి రావడం జరుగుతుంది. చాలాసార్లు చూస్తాం ఇది. దాని సైడ్ ఎఫెక్ట్స్తో కూడా రావడం. ఎందుకంటే ఈ డ్రగ్స్ వాడడం వల్ల 4 రకాల ప్రమాదాలు ఉంది. ఒకటి, పూర్తిగా నాసిరకం మందు అందులో ఉంటాం. డ్రగ్ కంట్రోల్ కూడా దీన్ని 3 రకాలుగా విభజించింది, ఏబీసీ అని. పూర్తిగా నాసిరకం ఉండటం ఒకటి, అందులో వ్యర్థ పదార్థాలను తెచ్చి ఊరికే గోళీలుగా చేసి దాని మీద రంగు వేయటం, ఇది ఒక రకం. దీనివల్ల జబ్బు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, సరైన ప్రమాణంలో లేకపోవడం. యాంటీబయాటిక్ ఒక 500 మిల్లీగ్రామ్స్ ఉండాలి, 20 50 ఉంటుంది, మిగతాదంతా 0 ఉంటుంది. దాంతో ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. దీనివల్లే ప్రపంచంలో ఓవరాల్గా ప్రపంచంలో మలేరియా రెసిస్టెన్స్, క్లోరోక్విన్కి విపరీతంగా రెసిస్టెన్స్ పెరిగింది. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో మలేరియా చాలా ఎక్కువ. ఇండియాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడాను, తెలంగాణలో కూడా మలేరియా రెసిస్టెంట్, క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియా ఇది. క్లోరోక్విన్ స్పూరియస్ మాత్రలు వాడటం వల్లే సుమారుగా 7 లక్షల ప్రాణాలు ప్రతి సంవత్సరం ప్రపంచంలో పోతున్నాయి ఇవాళ రోజున మలేరియాకి. అలాగే నైజీరియా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఏసియా, పసిఫిక్ ఈ కంట్రీస్లో చూసుకుంటే స్పూరియస్ హెచ్ఐవి డ్రగ్స్ వల్ల మ్యాక్సిమం హెచ్ఐవి రోగులు, హెచ్ఐవి ఒకసారి వచ్చిన తర్వాత ఈజీ కంట్రోల్ చేయటం, మందులు వాడి వాళ్ళని నార్మల్ వ్యక్తులుగా చేసేయచ్చు. కానీ స్పూరియస్ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఇది ఎక్కడైతే ఎక్కువ మందులకి తీసుకోవడానికి అవకాశం ఉందో, ఎక్కువ వ్యాధులకి ఎక్కువ మందులు సరఫరా చేసే అవకాశం ఉందో, అక్కడ ఎక్కువ ఈ దందాలు జరుగుతాయి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అందువల్లే దీనికి బలి కావడం జరుగుతుంది. రైట్. డాక్టర్ వినయ్ గారు, ఇప్పుడు నేను చదివిన కంపెనీలన్నీ ఇంకా బ్యాన్ చేయబడలే, అవి నడుస్తున్నాయి. స్టిల్ వాళ్ళు సప్లై చేస్తున్నారు మందులు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో సప్లై చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి సప్లై చేస్తున్నారు. ఎట్లా సప్లై చేస్తున్నారు? అధికారికంగా సప్లై చేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే ఆ టెండర్లలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకి, ఈఎస్ఐ లాంటి ఆసుపత్రులకి మందులు సరఫరా చేస్తున్నారు. ఆ మందులు నకిలీ మందులు, ఈ మందులు తింటే చస్తారు జనం అని చెప్పి తెలుసు కాబట్టి మీడియా దాకా వచ్చింది. అయినా వాళ్ళు ఇప్పుడు అక్కడ లైవ్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ హ్యాపీగా మందులు సప్లై చేస్తున్నారు. ఇది సిస్టమ్ లోపం అనుకోవాలా, లేకపోతే మందుల గురించి తెలియని అనొద్దు కానీ ఇన్ఎఫిషియంట్, కాంపిటెన్సీ లేని డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల ఇట్లాంటివి ఉందనుకోవాలా? అంటే ఇందులో చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు 90% ఆఫ్ పీపుల్, నేను నా దగ్గరే చెప్తాను, ఇంట్లో డ్రైవర్కో వంట ఆవిడకో జ్వరం వచ్చిందనుకోండి, 2 రోజులు 3 రోజులు రాకపోతే ఏమైంది రావట్లేదు అంటే జ్వరం వచ్చింది పడుకున్నారు ఇంట్లో. పిలిచి అడిగితే ఏమైంది అంటే జ్వరం వచ్చింది సార్. మరి నాకు ఎందుకు చెప్పలేదు అంటే మీరు పొట్టకు సంబంధించిన డాక్టర్ కదా, మరి ఏం చేసావు అంటే వెళ్ళి మెడికల్ షాప్ వాడిని అడిగాను, వాడు ఇచ్చాడు మందులు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడికి 100-200 ఎందుకు ఇవ్వాలి, మెడికల్ షాప్లో తీసేసుకుందామని 90% ఆఫ్ పేషెంట్స్ అదే చేస్తారు. వాడు ఏం చేస్తాడు, వాడికి ఏ మార్జిన్ ఎక్కువ వస్తుంది, వాడికి ఏం తెలియని నాలెడ్జ్తో వాడు ఏదో ఇచ్చేస్తాడు. సో దీంతో ఈ మార్జిన్స్ అన్నది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్కి డ్రగ్ ఉంటే దాన్ని 100 బల్క్లో 100 కానీ కొన్నారంటే వాడు 40 రూపీస్కో 50 రూపీస్కో ఇస్తాడు. 40 రూపీస్కి 50 రూపీస్కి ఆ 100 ఇవ్వడం కాకుండా ఇంకో 10-20 ఎక్కువ ఇస్తాడు వాడు బోనస్గా. సో ఎక్కడ చూడండి ఈ డబ్బు, ఈ మార్జిన్స్ అన్నది యాక్చువల్లీ మనం ఈ నైజీరియన్స్ని ఆ డ్రగ్, మన ఈ కొకైన్ ఇవన్నీ అమ్ముతుంటే చూస్తుంటాం అని అంటాం. దానికంటే ఎక్కువ అండి అసలు మనం వీఆర్ స్పాయిలింగ్ ద సొసైటీ మచ్ మోర్. అది ఎంత పర్సెంటేజ్ మత్తు పదార్థాల కంటే దీనిలో వలన అంటే ఒక రోగి వాడు చచ్చిపోతూ మన దగ్గరకు వస్తుంటే ఫార్మసిటికల్ కంపెనీస్ వాళ్ళు ఈ స్పూరియస్ డ్రగ్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మన గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ తక్కువగా ఉన్నారు, అనాలిసిస్ చేయడానికి ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయి. సో దీంతో ఏమవుతుందంటే అంటే కట్టడి లేకుండా అడ్వాంటేజ్ తీసుకోవడం అయిపోతుంది ఫార్మసిటికల్ కంపెనీస్తో. సో దాన్ని అరకట్టాలి అంటే మీరు అన్నట్టు హాస్పిటల్ బాధ్యత ఉన్నది, డాక్టర్స్ బాధ్యత ఉంది, ప్రభుత్వ బాధ్యత ఉంది. రైట్ టు గుడ్ హెల్త్
మన ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, అవును. రైట్ టు హెల్త్. అందులో ఒక భాగం రైట్ టు క్వాలిటీ మెడిసిన్. కరెక్ట్. సో మనం రైట్ టు క్వాలిటీ మెడిసిన్ ఇవ్వడం లేదు అంటే అది మనం ఫెయిల్ అవుతున్నట్టే కదా, System fail అవుతున్నట్టు లెక్క. సిస్టమ్ ఫెయిల్ అవుతున్నట్టు, కాన్స్టిట్యూషన్ మనం ఫెయిల్ చేస్తున్నట్టు. రైట్ సో ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఈ కంపెనీలు ఎలా చలామణి అవుతున్నాయనే దానికి మనకి సరిగ్గా సమాధానం దొరకదు. నేను చెప్తాను సార్ 3 రకాల ఎందుకంటే మీరు ఆ కంపెనీలు మీరు కూడా నడిపారు కాబట్టి. నేను చెప్తాను సార్. దీంట్లో ఏపీ హెచ్ఎంహెచ్ఐడిసి ఇదివరకు ఉండింది, ఏపీ ఎంఎస్ఐడిసి అని పెట్టారు సార్. అక్కడ ఎవ్రీ 2 years ఒకసారి 1 year ఒకసారి టెండర్స్ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత సరే లోయెస్ట్ ఉన్న వాళ్ళకి టెండర్ న్యాచురల్గా ఇస్తుంటారు. లోయెస్ట్ వాళ్ళు సహజంగా లోయెస్ట్ తక్కువ ఎందుకు వేస్తారు అంటే ఎక్కడో కూడా కాంప్రమైజేషన్స్ ఉంటాయి కాబట్టి తక్కువ కాంప్రమైజేషన్స్. దీంట్లో 2-3 రకాల సమస్య. అంటే మీరు ప్రైవేటు సప్లైస్ కానీ గవర్నమెంట్ సప్లైస్లో కానీ 2-3 రకాల ప్రాబ్లమ్స్. అంటే గుడ్ స్టోరేజ్ కండిషన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్, ఇవి 2 ఉన్నాయి. జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు అందుకోసం మీకు టెక్నికల్గా టైం లేదు కాబట్టి చెప్పండి. ఒక పర్టికులర్ డ్రగ్ అనుకోండి, అది కనుక 40 degrees టెంపరేచర్లో కనుక పెడితే నల్ల పిల్మైలెట్ జనరల్గా యూజ్ చేస్తారు కార్డియక్ డ్రగ్గా. అది కనుక 40 degrees టెంపరేచర్లో ఒక 5 hours కనుక పెడితే 40-45 degrees టెంపరేచర్లో అందులో డ్రగ్ ఏమీ ఉండదు, జీరో అవుతుంది డ్రగ్. అది మీరు టెస్టింగ్ చేస్తే 0 ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రోజన్ లో ఉండాలా? లెస్ దాన్ 20 degrees టెంపరేచర్, రూమ్ లెస్ దాన్ 20 degrees 15 degrees టెంపరేచర్లో ఉండాలి. అది 40 degrees 45 ఎండకు పెట్టేస్తారు. మెడికల్ షాప్ మీరు చూస్తారు, ఎండలో గ్లాస్ ఉంటుంది, గ్లాస్ కింద డబ్బా ఉంటుంది. మీరు దీంట్లో 0 అవుతుంది, మెడిసిన్ డెడ్లీ 0 అవుతుంది. అది రియాక్షన్ అవుతుంది. అది ఎటు పోతుందో కూడా ఆ రియాక్షన్ లో కొత్త కెమికల్ ఏమవుతుందో సడన్ గా ఇప్పుడు ఏదైనా మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఇప్పుడు మీరు అన్న టాబ్లెట్ అదేదో తీసుకుని మనం టెస్ట్ చేయించే అవకాశం బయట సదుపాయం ఉందా? హైదరాబాద్ లో ఒక సుమారుగా 10 lakh అందుకోసం చేయొచ్చు కదా సార్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఈ రోజు గవర్నమెంట్ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎట్లా ఉంటుందో టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చింది. దురదృష్టకరమైన నేను కమ్ టు దట్ పాయింట్. గమ్మతైన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ గవర్నమెంట్ ల్యాబ్ పంపించినారు, గవర్నమెంట్ ల్యాబ్లో ఫెయిల్ అయినటువంటి డ్రగ్ ప్రైవేట్ ల్యాబ్లో పాస్ అవుతున్నది. గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ముందు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది. అది దిస్ ఈజ్ మేజర్ ప్రాబ్లం. దీంట్లో ఇంకా గమ్మత్తైన విషయం అంటే మోస్ట్లీ హైదరాబాద్ కంపెనీ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ హబ్ అయినా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఇప్పుడు అన్ని ఢిల్లీ కంపెనీలు, చండీగఢ్ కంపెనీలు, ఇండోర్ కంపెనీలు, హిమాచల్ కంపెనీలు టెండర్లు వేసినారు. నేను అంతకుముందు ఇండోర్ కంపెనీలు వేసేవాళ్ళు. లాస్ట్ టైం డిబేట్ జరిగినప్పుడు బాబారావు గారు అనుకుంటా చెప్పారు, ఇక్కడ బ్యాన్ అయిన ఒక టాబ్లెట్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఐ థింక్ అదేంటి సార్, అది రెడ్డిస్ వాళ్ళది అనుకుంటా. ఇంట్రెస్టింగ్ ప్రపంచంలో బయట ఇండియాలో ఉంది. సార్ ఉన్నప్పుడు చాలా సార్ కూడా బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సెరాషియా పెప్టిడ్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్, అది దాంట్లో డైక్లోఫెనిక్ సోడియం అనేది ఇనార్గానిక్ కెమికల్. అది ఈ రెండింటిని కలపకూడదు అనేది ఆల్ ఇండియా గైడ్ లైన్స్. హిమాచల్ ప్రదేశ్ లైసెన్స్ ఇచ్చారు. అదే డ్రగ్ హైదరాబాద్ కి వస్తుంది. ఆ డ్రగ్ లో మరి 2 కాంబినేషన్ రియాక్ట్ అయితే ఏమవుతుందో అవుట్ ప్రొడక్ట్ ఏముంటుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా స్పూరియస్. అదర్వైజ్ అంటే ఈ కెమికల్స్ ఇన్ అదర్ ఫామ్ బాడీలోకి పోతున్నట్టే లెక్క. దిస్ ఇస్ మేజర్ ప్రాబ్లం. ఈ టెస్టింగ్ ల్యాబ్ హైదరాబాద్ లో 10కి పైన ఉన్నాయి. పెద్ద విమ్టా ల్యాబ్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాబ్స్. సిప్రా ఉంది, విమ్టా ల్యాబ్స్ అనేది ఓల్డెస్ట్ ల్యాబ్. ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. చిన్న ల్యాబ్స్ ఒక 20 ఫైనల్ గా చెప్పానంటే సార్, ఇప్పటిదాకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్ డైరెక్టర్ గా ఉన్నప్పటికి కూడా నేను ఒక విషయం కామెంట్ చేయదలుచుకున్నాను. ఈ స్టోరేజ్ కండిషన్స్ పేరు మీద మ్యానుఫ్యాక్చరర్ స్టోరేజ్ మీద ఫైనల్లీ ఇన్ని కేసులు బుక్ చేసినా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా పట్టుబడ్డ కేసులు పనిష్మెంట్ జరిగినాయి. చాలా తక్కువ కేసులు పనిష్మెంట్ జరిగినాయి. 2002లో కేంద్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ చేసింది, స్పూరియస్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి జీవిత ఖైదు చేయాలని. అది కూడా అమలైతలేదు. వారు చెప్పింది ఒకటి విభేదిస్తాను. నేనే అనేక స్పూరియస్ డ్రగ్స్ పట్టుకున్నాను. చాలా మంది జైలుకి వెళ్ళారు. అందులో అది మటుకు యథార్థం. ఇప్పటికీ ఒకటి కాదండి, లేదండి. డ్రగ్ కంట్రోల్ నిజంగా పట్టుకున్న కేసు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, అంటే హైదరాబాద్ వ్యవహారం కాబట్టి ఇక్కడ అమృతరావు గారు రావాల్సింది మన డిబేట్ కి రాలేదు. సో కాస్త మీరు రిటైర్డ్ అయినా కూడా మిమ్మల్ని పట్టుకుంటాను. వారు ఏమన్నారంటే మందుల ఉపయోగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే వైద్యులపైన బాధ్యత ఉంది. అసలు వైద్యులకు ఫిజిషియన్ శాంపిల్స్ని ఇచ్చేదే అందుకు. ఆ శాంపిల్స్ను రోగులకు ఇచ్చి వారిలో జబ్బు నయమైందనే సమాచారం వచ్చాకే ఆ ఔషధాన్ని పూర్తి స్థాయిలో రాయాల్సి ఉంటుంది. కానీ అదేమీ జరగడం లేదు. ఫలానా ఔషధం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా మా వద్దకు రావట్లేదు. ఒక మాట, నా క్వశ్చన్ పూర్తి కాలేదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను చదివాను.
ఒక్కటి కూడా మాకు రాలేదు అంటే సిస్టంలో లోపం ఉందని వారికి తెలుసు. రావాలి కదా, రావాలండి. ఖచ్చితంగా ఇన్ని శాంపిల్స్ వస్తున్నాయి, డాక్టర్కి ఫిజిషియన్ శాంపిల్స్ ఇస్తున్నారు అంటే 10%. సార్ ఓకే సార్ 10% 5% పక్కన పెడదాం, ఉన్నాయన్నట్టే కదా. ఆ ఉన్న వాటిలో ఒక డాక్టర్ కానీ ఒక హాస్పిటల్ కానీ మనకు ఎందుకు చేయడం లేదనే కనీస కామన్ సెన్స్తో డిపార్ట్మెంట్ ఆలోచించి ఉంటే కొంత రిజల్ట్ ఉంటుంది. ఒకటి. రెండోది, లక్షల రూపాయలు వేల రూపాయలు వసూలు చేసే ఈ హాస్పిటల్స్ ఈ డాక్టర్స్ ఎందుకు ఇలా స్పందించరు? దీనికి వారు స్టార్టింగ్ లో చెప్పారు ఇది రెస్పాండ్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు డ్రగ్ మార్చాల్సి ఉంటుంది అని. పాపారావు గారు కూడా తప్పు చేశారు, డ్రగ్ మార్చాల్సి ఉంటుంది అన్నారు కానీ ఆ డ్రగ్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలనే పదం మీరు వాడలేదు. సో మీరు కూడా ఆ విషయం తప్పు చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఫార్మకో విజిలెన్స్ అనే డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో లేదండి, తెలంగాణలో కానీ. ఫార్మకో విజిలెన్స్ ఈజ్ మస్ట్ ప్రతి దేశంలో ఉంటుంది. ఒక మందు వాడినప్పుడు డాక్టర్ కానీ రోగ్ కానీ ఎవరైనా ఆ మందు మీద అనుకున్న ఫలితం రానప్పుడు ఆ ఫార్మకో విజిలెన్స్ వాళ్ళకి చెప్పాలి. దానికి ఒక క్వశ్చనర్, దాని సిస్టమ్ ఉందండి. ఆ సిస్టము ఈ 2 రాష్ట్రాల్లో కూడా లేదు. వచ్చిన ప్రాబ్లం అది ఫస్ట్ పాయింట్. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి దీనికి ఏమైనా వచ్చారా లేదా, డాక్టర్ చెప్పారా లేదా అన్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ బాధ్యత, ఆ ఫార్మకో విజిలెన్స్కి సంబంధం లేదు. బట్ ఫార్మకో విజిలెన్స్ డిపార్ట్మెంట్ మీరు చెప్పినట్టు మన జిఎన్ సింగ్ గారు దానికి చైర్మన్ అండి, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ చైర్మన్. అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎంతసేత మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫార్మకో విజిలెన్స్ సజెస్ట్ చేసామండి వాళ్ళని పెట్టాలి అని. అవునండి. యాక్చువల్గా నిమ్స్లో ఒకసారి ఫార్మకో విజిలెన్స్ వర్క్ షాప్ జరిగి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారండి. అప్పుడు నేను చెప్పాను, నన్ను నిమ్స్ టేకప్ చేయండి. నిమ్స్ లాంటి హాస్పిటల్ టేకప్ చేస్తే ప్రజలకి, ఇప్పుడు ఎవరో వినియోగదారుడు ఉంటాడు, ఒక మంది మీద ఏదో కంప్లైంట్ ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఆ తెలిసేటట్టు ప్రతి వినియోగదారుడికి ఇది ఒక ఉద్యమం కింద తీసుకువెళ్ళాలండి. ఉదాహరణకి మందుల షాపు వాళ్ళు అందరు మందుల షాపు వాళ్ళు దొంగలు కాదు, లాభా ప్యాచ్ తోటి కల్తీ మందులు అమ్ముదామని అనుకోరు. వాళ్ళకి కల్తీ మందులు ఎలా అరికట్టాలో వాళ్ళకి స్పూరియస్ మందులు షాపులోకి ఎంటర్ అవ్వకుండా ఎలా చేసుకోవాలనే విషయం వర్క్షాపులు పెట్టి చెప్పాలి. అలాగే వినియోగదారులకు చెప్పాలి. నేను చేసేవాడిని, ప్రతి ఆదివారం నేను జిల్లాకు వెళ్ళేవాడిని. నేను తర్వాత స్టోరేజ్ గురించి చెప్పారు మన ప్రకాష్ రెడ్డి గారు. నేను ఉన్నప్పుడు మందుల షాపులో ఏసీ పెట్టాలని చెప్పి కంపల్సరీ పెట్టారండి. కొత్తవి పాతవన్నీ పెట్టమంటే నన్ను పంపేస్తారండి. ఇప్పుడు ఏసీ పెడుతున్నారండి, అయితే పవర్ కట్టు లేకపోతే వాడు పవర్ బిల్ సేవ్ చేయడం కోసం ఆపేస్తారు. ఏసీ ఉంటుంది, మీరు వెళ్ళి చూస్తే తనిఖీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండాల్సిన అన్ని వసతులు ఇన్ఫ్రా ఉందా అని చూస్తే అన్ని ఉంటాయి. ఏసీ ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు పని చేస్తుంటుంది, వాడు ఎలాగైనా ఆపేస్తాడు. పవర్ సేవ్ చేయాలి. షాపులకి పాత షాపులు లేవు. ఎనీవే ఇక్కడ పాపారావు గారు రకరకాల రోగులు వస్తారు. పాపారావు గారు చెప్పండి, ఒక్క పాయింట్ చెప్తాను సార్. ఈ మధ్యలో ఐఎంఏ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు సార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, మందుల కంపెనీల నుంచి డాక్టర్స్ గిఫ్ట్ తీసుకోవద్దు అని. భలే ఉన్నారు ఈ మధ్య సార్ 10 రోజుల కింద గిఫ్ట్ తీసుకునేటువంటి డాక్టర్ కి ఐఎంఏ నుంచి మేము ప్రాక్టీసింగ్ 4 రోజుల పాటు 3 నెలల పాటు బహిష్కరిస్తాం ప్రాక్టీస్ చేయకుండా అని చెప్పి. ఇక్కడ ఐరనీ ఏంటంటే ఈ మధ్య కొత్త ఐరనీ ఏంటంటే అంటే బాధాకరమైన దురుసుకమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డాక్టర్లు అందరూ ఐఎంఏ సభ్యులు కాదు. పాయింట్ నెంబర్ 1. మెడికల్ కౌన్సిల్ పైగా ఇప్పుడు మన పాపారావు గారు లాంటి వినయ్ గారు లాంటి డాక్టర్లు కాకుండా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది ఆర్ఎంపీల పేరుతో ఉన్న డాక్టర్లు చాలా మంది. గ్రామీణ వ్యవస్థలో వాళ్ళు చాలా కీలకం. అవి అక్కడ జరుగుతున్నట్టుంది మేజర్గా. అయితే దీన్ని అరికట్టలేకపోతున్నారు అనేది ఒకటి పాపారావు గారు. రెండోది, ఓ ఎమ్మెల్యే గారికో రాజకీయ నాయకుడికో మీరు అన్న మలేరియా వస్తుంది, సహజంగా మనుషులే కదా, వాళ్ళు కూడా వచ్చింది. ఆ మధ్య ముఖ్యమంత్రి గారికే వచ్చింది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఒక మామూలు సామాన్యుడికి మలేరియా వస్తే లేకపోతే ఇంకో రోగం వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? తీసుకునేటప్పుడు ఓ పర్టికులర్ కంపెనీ డ్రగ్ ఇవ్వాలని పెట్టుకుంటారా, లేకపోతే మందు ఆ డ్రగ్ ఏ కంపెనీదైనా సరే పర్లేదు, డ్రగ్ ఇస్తే చాలు అని ఏది పడితే అది ఇచ్చేస్తారా? వీళ్ళు ఎందుకు చావరు, వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది సూటి ప్రశ్న అండి. స్ట్రైట్ అవే రోగం తగ్గకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు, వీళ్ళకి ఎందుకు తగ్గిపోతుంది వెంటనే? మీకు నాకు కూడా తగ్గుతుంది, కానీ ఒక సామాన్య మానవుడు చచ్చిపోతున్నాడు ఎందుకు? ఇదొక ఆలోచన విధానం. ఏది, ఏ డిసీజ్కి ఏ మందు, ఎలాంటి క్వాలిటీ మందు ఇవ్వాలన్నది. ముఖ్యంగా హై అండ్ హాస్పిటల్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా పేషెంట్ మీద మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే పేషెంట్ మీద వచ్చిన పేరునే మేము ఎన్కాష్ చేసుకోవడం లాంగ్ టర్మ్లో. దిస్ ఈజ్ లైఫ్ లైన్ ఆఫ్ డాక్టర్స్. సో ముందు పేషెంట్కి నయం అయితేనే మాకు ప్రాక్టీస్ కూడా పెరిగేది. సో ప్రాక్టీస్ దీర్ఘకాలిక దృక్పథంతో కనుక చూసినట్లయితే అందరికీ కూడా ఒకే క్వాలిటీ మందు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇది ఎలాంటప్పుడు జరుగుతుందంటే పేషెంట్ అఫోర్డబిలిటీ, పేషెంట్ ఇన్సూరెన్స్ ఉందా, పేషెంట్ ఆలోచన స్థాయి, ఇవన్నీ కూడా పేషెంట్ ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఎలాంటి సంస్థ దగ్గరికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ఇందులో భాగం. ఓకే, ముఖ్యమంత్రి గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా సరే నా దగ్గరికి వస్తే నేను కేవలం ఏదైతే ఆయనకి తగ్గుతుందో అదే మందు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రోగి మీద నాకు డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. దాని మీద ఆయన ఇచ్చే డబ్బుల కన్నా కూడా రోగి మీద డైరెక్ట్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎవరికైనా ఒకటే మందు ఇస్తాను. అయితే కొన్ని ఆలోచన ధోరణిలో రకరకాల డిఫరెన్స్లు ఉండటం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. డాక్టర్ వినయ్ గారు సంపాదించండి, తప్పులేదు. ఒక డాక్టర్ గారు మీరు ఉన్నారు, నాకు తెలిసి మీరు సర్వీస్లో ఛార్జెడ్ సర్వీస్ కంటే ఫ్రీ సర్వీస్ ఎక్కువ ఉంటుంది. పాపారావు గారు కూడా అంతే. అందుకే మీరు వీటికి కూడా వస్తున్నారంటేనే మీకు ఎంతో సోషల్ కన్సర్న్ ఉందనే ఐ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్. బట్ మిగతా డాక్టర్లను కూడా నేనేమి ఫ్రీ సర్వీస్ చేయమని అని అనడం లేదు. సంపాదించుకోండి, ఫీజులు తీసుకోండి, 100 తీసుకోండి, 200 తీసుకోండి. మీరు బాగా పెద్ద డాక్టర్ నేను అనుకుంటే 500 తీసుకోండి, నష్టం లేదు. కానీ ఈ రకమైన కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, ఈ మందులు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు అని తెలిసినప్పుడు, ఈ కంపెనీ వాడు నకిలీ మందులు ఇస్తున్నాడని తెలిసినప్పుడు, వీడు మినిమం ఇవి మెయింటైన్ చేయట్లేదు అని తెలిసినప్పుడు ఎందుకు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళలేదు? డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ చెప్తున్నాడు ఒక్క కంప్లైంట్ కూడా లేదు అని హాస్పిటల్స్ నుంచి, డాక్టర్స్ నుంచి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం మనం, ఇవన్నీ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే మీరందరూ కూడా పొరపాటు చేస్తున్నట్టే అది అనేది నా అభియోగం. ప్లీజ్. లేదు, అది ఒప్పుకుంటాను నేను. అంటే ఇప్పుడు చాలాసార్లు పేషెంట్ పాపారావు గారు అన్నట్టు సమంగా రెస్పాండ్ చేయకపోతే అడ్వర్స్ రియాక్షన్స్ వస్తే ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఆ పేషెంట్ని ట్రీట్ చేయాలి, బెటర్ చేయాలి అన్న దాంట్లో ప్రాబబ్లీ ఈ యాంటీబయాటిక్ సరిపోదేమో, ఇంకో యాంటీబయాటిక్ అవసరం, ఆ పేరుతోనే వేరే యాంటీబయాటిక్ని యూజ్ చేసి చూద్దాము అని అనుకునే కంటే సేమ్ అందులో ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఆ యాంటీబయాటిక్ని యూజ్ చేద్దామనే కంటే వేరే యాంటీబయాటిక్ వెళ్ళిపోయి క్వాలిటీ హయ్యర్ క్వాలిటీ యాంటీబయాటిక్ అని కానీ హయ్యర్ ఎక్స్పెన్సివ్ యాంటీబయాటిక్ కానీ యూజ్ చేస్తే తగ్గుతుందేమో అన్న హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో వస్తుంది అప్పుడు. అంటే ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని రెండో టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వెళ్ళిపోతాం, ఈ యాంటీబయాటిక్ని వదిలేస్తాం. కాబట్టి ఇది స్పూరియస్ డ్రగ్గా అన్నది మాకు తెలియదు, అంటే దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసి అవన్నీ చేయడంలో. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఆయన బయటపడిపోయారు. ఇది మీకు బ్లంట్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఉస్మానియా హాస్పిటల్ అయితే గాంధీ హాస్పిటల్లో కూడా వెళ్ళి అడ్మిట్ అయిపోయినా బతికి బయటపడగలుగుతారు అన్న పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పేద రోగి బయటపడతాడండి. కరెక్ట్, దట్స్ వాట్. లేదు అంటే మీరు పేద రోగుల్ని ఉస్మానియా గాంధీకి పంపిస్తాం, మేము మాత్రం 5 స్టార్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తాము అని ఎప్పటి వరకు అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మినిస్టర్స్, పొలిటీషియన్స్ మేమైనా కానీ. సో ఆ పరిస్థితి రాకుండా ఏ హాస్పిటల్కి అంటే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా బయటపడగలుగుతాం అన్నప్పుడు రోగులకి నిజమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో గవర్నమెంట్ ఎయిమ్ షుడ్ బి టువర్డ్స్ దాట్. అక్కడ డ్రగ్ టెండర్లు కాల్ చేసినప్పుడు కూడా అక్కడ మంచి క్వాలిటీ డ్రగ్స్ ఇవ్వడం. ఎందుకంటే ఇవాళ రోగికి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది కదా అలాంటి హాస్పిటల్స్ పైన. వాడు ఖర్చు అయితే అయింది, నేను అక్కడ వెళ్తే నేను బతకను, ఇక్కడికి ఎంత ఖర్చు అయినా కానీ నేను ఇక్కడికే బతుకుతాను కాబట్టి ఇక్కడికి వెళ్తాను అన్నట్టు వస్తాడు. గుడ్డి నమ్మకం. అలా వెళ్తున్నప్పుడు ప్రతి హాస్పిటల్ ఎంకరేజ్ అవుతా ఉంది. రైట్. ఓవరాల్గా చూస్తే రోగులు డబ్బులు ఖర్చు పెట్టకుండా రోగాలు నయమవుతాయనేది భ్రమ. రోగులు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు. డాక్టర్లు, హాస్పిటల్స్ ఫీజులు గుంజుతూనే ఉన్నాయి. పేరుకి ఆరోగ్యశ్రీ ఉచితం అనే పేరు కానీ అది రోగికి ఉచితం కానీ హాస్పిటల్కి ఉచితం కాదు. హాస్పిటల్కి గవర్నమెంట్ పే చేస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకి నాసిరకం చికిత్స అందుతుందనే ఆరోపణ మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. ఇక్కడ హెచ్ఎండి తరఫున ఈ డిబేట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది డాక్టర్స్కి కానీ హాస్పిటల్స్ కానీ, మీరు ఫీజులు తీసుకుంటూనే ఉన్నారు, తీసుకోండి. ఒక క్యాన్సర్ పేషెంట్కి 6 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది, చేసుకోండి. మలేరియా పేషెంట్ ప్లేట్లెట్లు పోయిందనే తగ్గిపోయాను దీంతో 1-2 లక్షలు ఖర్చు పెట్టించండి. కానీ మంచి మందులు ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. ఈ నాసిరకం మందుల మీద డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి, పట్టించండి, ఆ కంపెనీలు మూయించండి. ఈ దేశంలో 90% మందులు నకిలీ ఉన్నాయనే ఒక బాధాకరమైన 25% నకిలీ మందులు ఉన్నాయనే ఒక వాస్తవం చూస్తుంటే ఈ 25% మందులు ఎక్కువ చలామణిలో ఉంటాయి. ఎందుకనంటే అవి తక్కువ రేటుకు వస్తాయి. అవి డాక్టర్లు అవే సిఫారసు చేస్తారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు వీటి మీదే బతుకుతున్నారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి,
ప్రాణాలు కాపాడండి, మంచి మందులు ఇవ్వండి, మీ ఫీజులు మీరు తీసుకోండి, ఇంకో 100 ఎక్కువ తీసుకోండి, బట్ ప్రాణాలు కాపాడండి. కంప్లైంట్స్ ఇప్పుడు వస్తే నిజంగా 2 రాష్ట్రాలకు కూడా మంచి డీజీలు వచ్చారండి. ఇప్పుడు సబర్వాల్ గారు కానీ లేకపోతే రవిశంకర్ గారు ఇద్దరు కూడా ఆనెస్ట్ ఆఫీసర్స్, ఇద్దరు సిన్సియర్ ఐజీస్. ఇప్పుడు కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి అవసరమైన ల్యాబొరేటరీస్, దానికి సంబంధించిన పూర్తి యంత్రాంగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తులు బట్టి కాకుండా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. లాంగ్ టర్మ్ లో ఉండేది. రైట్ పాపర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినయ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.